విశ్వాసులు పడిపోవడానికి అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసులు పడిపోయినప్పుడు లోనున్న పరిశుద్ధాత్ముడు ఊరుకోడు, వెనక్కి తీసుకొస్తాడు. వెంటనే రాకపోతే వాయిస్తాడు. పదే పదే పడతావంటే వాయింపు ఎక్కువ అవుతుంది. పడిపోయిన తర్వాత రావాలనిపించట్లేదంటే నువ్వు విశ్వాసి కాదు. ఇది పార్ట్ 1. విశ్వాసుల్ని అబద్ధ బోధకులు మోసం చేస్తారా? చేస్తారు, చేయడానికి అవకాశం ఉంది. అందుకే బోల్డ్ సార్లు హెచ్చరికలు ఇచ్చారు. యేసుప్రభువే చెప్పాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత అబద్ధ క్రీస్తులు వస్తారు అన్నారు. ఈ మధ్యకాలంలో బోల్డ్ రకాలైన క్రీస్తులు బోధిస్తూ ఉన్నారు. వీళ్ళంతా అబద్ధ క్రీస్తులు బోధిస్తూ ఉన్నారు. వాళ్ళు వస్తారు, ఆ బోధలు తీసుకొని వస్తారు. కాబట్టి మీరు బైబిల్ చదివితే ఇది నిజమైన క్రీస్తు, ఇది నిజమైన సంఘము, ఇది నిజమైన వాక్యం, అది కాదనే విషయం మీకు అర్థమవుతుంది. అది